నువ్వే చెప్పినావు డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను. నువ్వే చెప్పినావు డిసెంబర్ నెలలో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను. ఏమైంది 4,000 పెన్షన్ అని నేను అడుగుతా ఉన్నా. వెంటనే స్పందించి ఈ 4,000 రూపాయల పెన్షన్ను ఈ నెల నుంచి అమలు చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన మాటను నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేసినారు. 4,000 పెన్షన్ రాకపోతే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా మా అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తామన్నారు. మరి ఏమైనా 2,500 ఎంతమందికి పడ్డాయి? 2,500 రాగానే 2,500 వేస్తామన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో 1,52,00,000 మంది మహిళలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు. 18 ఏళ్ళు నిండిన 1,52,00,000 మంది మహిళలకు వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లోపు 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చేసి మాట్లాడండి మీరు. కానీ మీరు నోరు పెద్దగా చేయడం ద్వారానో అసభ్యంగా మాట్లాడడం ద్వారానో మీ హామీల నుంచి మీరు తప్పించుకోలేరు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము సంయమనంగానే ఉంటాం. మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. వాళ్ళు ఏంటి, వాళ్ళు తిట్ల పురాణం అందుకున్నారు. తిట్లు ఎవరు తిట్టాడు? ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు తిట్టాడు. ఇలా ఫ్రస్ట్రేషన్ ఉంది వాళ్ళకి. హామీలు అమలు చేయలేము అనే ఫ్రస్ట్రేషన్ ఇలా ముఖ్యమంత్రి గారిలో కనబడతా ఉంది. సో దట్ మనను రెచ్చగొట్టడం ద్వారా మనను వాళ్ళ ట్రాప్లు వేయాలనుకుంటున్నారు. మీరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. మేము ప్రజల పక్షాన్నే ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాదెప్పుడు ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్నే మేము నిలబడతాం. ఆ రోజు చేసినాం కొన్ని మంచి పనులు. మంచినీళ్ళు ఇచ్చినాం, కాలువ నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, మెడికల్ కాలేజీలు పెట్టినాం, దవాఖాన్లు బాగా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం. ఇట్లా కొన్ని మంచి పనులు మేము చేసినాం. మీరు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకునేదాకా మీ వెంట పడుతూనే ఉంటాం. మీ 420 హామీలు అమలయ్యేదాకా అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలను ఎండగట్టం. మేము ఆ రోజు చేసింది చెప్పుకోలేకపోయినాం. కానీ మీరు గోబల్స్ ప్రచారం చేసినారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రజలకు వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి. ప్రజల్లో మార్పు స్టార్ట్ అయింది. నీళ్ళేందో పాలేందో ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మేము ఇంకా ముందుకు పోదాం. మా భద్రాచలం కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే నాకు అనిపిస్తూ ఉంది. ఎంత గొప్పగా మీరు పనిచేశారు. మీరు చాలా అద్భుతంగా పనిచేసి మీరు ఈ సీట్ను గెలిపించారు. తప్పకుండా గుండెల్లో పెట్టుకుంటాం మా కార్యకర్తలు. మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడొచ్చినా మా భద్రాచలం కార్యకర్తలు మా నాయకులను ప్రత్యేకమైన దృష్టితో